నమస్కారం విద్యార్థులారా, వెల్కమ్ టు అవర్ డెఫినిటివ్ సర్వేయింగ్ మాస్టర్ క్లాస్. నేను మీ ప్రొఫెసర్ని. ఈరోజు క్లాస్లో గేట్, ఈఎస్సి, స్టేట్ పిఎస్సి ఇంకా డిప్లొమా జేఈ ఎగ్జామ్స్లో పక్కాగా అడిగే క్రూషియల్ సర్వేయింగ్ కాన్సెప్ట్స్ని కవర్ చేయబోతున్నాం. సర్వేయింగ్ అనేది మనకి చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, కానీ ఎగ్జామ్ హాల్లో చాలామంది చిన్న చిన్న టెక్నికల్ టర్మ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ పోగొట్టుకుంటారు. ఈరోజు ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేసేద్దాం. జీరో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ లెవెల్ వరకు వెళ్దాం. ప్రతి డెఫినిషన్, ప్రతి క్లాసిఫికేషన్ ఇంకా ఎగ్జామ్స్లో పడే ప్రతి ట్రాప్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. కాన్సెప్ట్స్ మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి రెడీనా? లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఈరోజు మన క్లాస్లో ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ కోర్ సర్వేయింగ్ డెఫినిషన్స్, తర్వాత ప్లేన్ వర్సెస్ జియోడెటిక్ సర్వేయింగ్, అటు తర్వాత క్లాసిఫికేషన్స్ బై పర్పస్ ఇంకా బై ఇన్స్ట్రుమెంట్స్, ఫైనల్గా అందరూ కన్ఫ్యూజ్ అయ్యే హై యీల్డ్ ఎగ్జామ్ టర్మినాలజీ. సో మొదటి సెక్షన్ కోర్ సర్వేయింగ్ డెఫినిషన్స్. మన ఫౌండేషన్ని గట్టిగా వేద్దాం రండి. మీరు స్టేట్ పిఎస్సి లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? బేసిక్ టెక్స్ట్ బుక్ డెఫినిషన్స్ని వదిలేయడం. కానీ అక్కడే మనకి ట్రాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అయిన డేటమ్ సర్ఫేస్. అసలు ఒక పాయింట్ యొక్క ఎలివేషన్ అంటే హైట్ కనుక్కోవాలి అంటే మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ కావాలి కదా, ఒక జీరో లెవెల్ ఉండాలి కదా. ఆ ఆర్బిట్రల్లీ అజ్యూమ్డ్ లెవెల్ సర్ఫేస్నే మనం డేటమ్ సర్ఫేస్ అంటాము. ఈ సర్ఫేస్ నుంచే మిగతా ఆబ్జెక్ట్స్ యొక్క వర్టికల్ డిస్టెన్సెస్ని మెజర్ చేస్తుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కరాచీ దగ్గరున్న మీన్ సీ లెవెల్ని మనం స్టాండర్డ్ జీరో డేటమ్గా కన్సిడర్ చేస్తాం. ఇది ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడిగే పాయింట్, సో బుర్రలో ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ జీటీఎస్. దీని ఫుల్ ఫామ్ గ్రేట్ ట్రిగోనోమెట్రికల్ సర్వే. ఇది ఫ్రీక్వెంట్గా వచ్చే 1 మార్క్ క్వశ్చన్. అసలు దీని ప్రాక్టికల్ ఇంజనీరింగ్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎప్పుడైనా మీరు ఒక పెద్ద డ్యామ్ కానీ లేదా ఒక లాంగ్ హైవే కానీ స్టార్ట్ చేసేటప్పుడు హైలీ ప్రిసైజ్ ఎలివేషన్ పాయింట్స్ కావాలి కదా. ఈ జీటీఎస్ బెంచ్ మార్క్ నెట్వర్క్ అనేది మన దేశం మొత్తానికి ఒక స్టాండర్డ్ రెఫరెన్స్ నెట్వర్క్ లాంటిది. ప్రాజెక్ట్ స్టార్టింగ్ పాయింట్స్ని దీనికే కనెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ బెంచ్ మార్క్స్ చూద్దాం. ఇందులో మెయిన్గా 4 రకాలు. జీటీఎస్ బెంచ్ మార్క్ అనేది హైయెస్ట్ యాక్యురసీతో ఎస్టాబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ పర్మనెంట్ బెంచ్ మార్క్. ఇవి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ వారు బ్రిడ్జెస్ లేదా రైల్వే స్టేషన్స్ మీద పర్మనెంట్గా ఫిక్స్ చేస్తారు. తర్వాత టెంపరరీ బెంచ్ మార్క్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. రోజంతా మీరు లాంగిట్యూడ్నల్ లెవెలింగ్ వర్క్ చేసి సాయంత్రం ప్యాకప్ చెప్పే ముందు నెక్స్ట్ డే అక్కడి నుంచే కంటిన్యూ చేయడానికి ఒక ఫర్మ్ గ్రౌండ్ మీద పాయింట్ పెట్టుకుంటారు కదా, అదే ఈ టెంపరరీ బెంచ్ మార్క్. ఇక ఫైనల్గా చిన్న చిన్న లోకల్ సర్వీస్ కోసం మనకు మనం పెట్టుకునేవి ఆర్బిట్రరీ బెంచ్ మార్క్స్. ఇక రెండో మాడ్యూల్లోకి వెళ్దాం, ప్లేన్ వర్సెస్ జియోడెటిక్ సర్వేయింగ్. అసలు సర్వేయింగ్ మొత్తానికి ఇదే ప్రైమరీ డివిజన్. ఈ టాపిక్ ఈఎస్సి వాళ్ళకి అబ్సల్యూట్ ఫేవరెట్. అసర్షన్స్ రీజన్ క్వశ్చన్స్లో పక్కా వస్తుంది. జాగ్రత్తగా వినండి. ప్లేన్ సర్వేయింగ్లో మనం ఎర్త్ కర్వేచర్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే మనం సర్వే చేసే ఏరియా చిన్నది కాబట్టి. అంటే రఫ్లీ 250 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంటే సర్ఫేస్ని ఫ్లాట్గా అజ్యూమ్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ చేసేస్తాం. కానీ జియోడెటిక్ సర్వేయింగ్ విషయానికొస్తే ఎర్త్ కర్వేచర్ని మ్యాండేటరీగా కన్సిడర్ చేయాలి. పెద్ద పెద్ద ఏరియాస్ లేదా నేషనల్ బౌండరీస్ సర్వే చేసేటప్పుడు ఆ ఎర్త్ యొక్క స్పిరాయిడల్ షేప్ అనేది ట్రిగోనోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ యొక్క యాక్యురసీని దారుణంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక క్రిటికల్ పాయింట్ నోట్ చేసుకోండి. జియోడెటిక్ సర్వేయింగ్లో ప్లమ్ బాబ్ లైన్స్ ప్యారలల్గా ఉండవు, ఎర్త్ సెంటర్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మాడ్యూల్ 3, క్లాసిఫికేషన్స్ బై పర్పస్. ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్స్ని బట్టి సర్వేస్ని ఎలా డివైడ్ చేస్తారో చూద్దాం. మనం డ్రా చేసే మ్యాప్స్ దగ్గర నుంచి కన్స్ట్రక్ట్ చేసే స్ట్రక్చర్స్ వరకు మన అల్టిమేట్ గోల్ ఏంటో దాన్ని బట్టి సర్వే టైప్ మారిపోతుంది. కామన్ పర్పస్ బేస్డ్ సర్వేస్లో 3 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ టోపోగ్రాఫికల్ సర్వేస్. ఒక ఏరియాలో నదులు, కొండలు లాంటి న్యాచురల్ ఫీచర్స్ని, అలానే రోడ్స్, బిల్డింగ్స్ లాంటి ఆర్టిఫిషియల్ ఫీచర్స్ని మ్యాప్ చేయడానికి ఇది వాడతాం. సెకండ్ ల్యాండ్ సర్వింగ్. ప్రాపర్టీ లైన్స్, బౌండరీస్ ఫిక్స్ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు యూజ్ చేసేది ఇదే. అండ్ థర్డ్ చాలా ఇంపార్టెంట్ అయిన టోపోగ్రాఫిక్ లేదా కాంటోర్ సర్వింగ్. ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, వినండి. కాంటోర్ సర్వింగ్ రిక్వైర్స్ బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ కంట్రోల్ పాయింట్స్. గేట్ ఎగ్జామ్లో వాడు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే ట్విస్ట్ చేసి మల్టిపుల్ చాయిస్లో ఇస్తాడు. సో ఇది స్ట్రిక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. మాడ్యూల్ 4, క్లాసిఫికేషన్స్ బై ఇన్స్ట్రుమెంట్స్. మన సర్వే టూల్ కిట్ ఓపెన్ చేద్దాం. ఎస్ఎస్సి జేఈ ఇంకా డిప్లొమా జేఈ ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో డెఫినెట్గా అడిగే ఏరియా ఇది. ఫస్ట్ చైన్ లేదా టేప్.
దీని ప్రైమరీ మెజర్మెంట్ ఓన్లీ లీనియర్ అంటే హారిజాంటల్ డిస్టెన్సెస్ మాత్రమే, ఒక నెట్వర్క్ ఆఫ్ కనెక్టెడ్ లైన్స్ గీయడానికి వాడతారు. నెక్స్ట్ థియోడలైట్. సర్వేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇది కింగ్ లాంటిది. హారిజాంటల్ అండ్ వర్టికల్ యాంగిల్స్ని, డైరెక్షన్స్ని ప్రిసైజ్గా మెజర్ చేయడానికి, ప్రిసైజ్ ట్రావర్సింగ్కి ఇది యూజ్ అవుతుంది. ఇక ఫైనల్గా ప్లేన్ టేబుల్. దీని యునిక్నెస్ ఏంటో తెలుసా? ఫీల్డ్లోనే ఎట్ ఏ టైం అటు సైటింగ్ చేస్తూ ఇటు డ్రాయింగ్ షీట్ మీద ప్లాట్ చేసేయొచ్చు. డ్రాయింగ్ ఆఫీస్ దాకా వెళ్లే అవసరం లేదు. ఫీల్డ్లో ఇంటర్సెక్షన్ అండ్ రిసెక్షన్ మెథడ్స్కి ఇది చాలా ప్రాక్టికల్గా వర్క్ అవుతుంది. ట్రావర్స్ సర్వే అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఫ్రేమ్వర్క్ ఆఫ్ కనెక్టెడ్ లైన్స్ ఫార్మింగ్ అ సర్క్యూట్. ప్రతి లైన్ యొక్క డైరెక్షన్ని మనం థియోడోలైట్ లేదా కంపాస్తో అండ్ లెంత్ని చైన్ లేదా టేప్తో మెజర్ చేస్తాం. ఈ ట్రావర్స్లో 2 రకాలున్నాయి. స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర ఎండ్ అయితే అది క్లోజ్డ్ ట్రావర్స్. ఒక లేక్ చుట్టూ బౌండరీ గీస్తే అది క్లోజ్డ్ అనమాట. అలా కాకుండా స్టార్టింగ్ పాయింట్ కన్నా వేరే ఇంకెక్కడో ఎండ్ అయితే దాన్ని ఓపెన్ ట్రావర్స్ ఉంటాం. ఎగ్జాంపుల్గా లాంగ్ హైవేస్ లేదా రైల్వే లైన్స్. ఫీల్డ్లో మోస్ట్ వైడ్లీ యూజ్డ్ సర్వేయింగ్ మెథడ్ ఇదే. ఫైనల్ ఫేజ్కి వచ్చేశాం. మాడ్యూల్ 5 హై ఈల్డ్ ఎగ్జామ్ టర్మినాలజీ. ఎగ్జామ్స్లో అడిగే ముఖ్యమైన పదజాలం. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా హైలీ టెస్టెడ్ వైవా కాన్సెప్ట్స్, అలానే బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ని సైతం కన్ఫ్యూజ్ చేసే కాన్సెప్చువల్ ట్రాప్స్ మీద ఫోకస్ చేద్దాం. వాట్ ఈస్ ద ప్రిసైజ్ రిలేషన్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ కాలిమేషన్ అండ్ ది యాక్సిస్ ఆఫ్ ఎ టెలిస్కోప్? ఎగ్జామినర్స్కి ఎంతో ఇష్టమైన టెక్స్ట్ బుక్ వైవా క్వశ్చన్ ఇది. ఆ రెండూ ఒకటే అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మరి ఆ డిఫరెన్స్ ఏంటో రివీల్ చేద్దామా? ఇక్కడ చాలా మెటిక్యులస్గా అబ్జర్వ్ చేయాలి. లైన్ ఆఫ్ కొలిమేషన్ అంటే క్రాస్ సైడ్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ నుంచి ఆబ్జెక్ట్ గ్లాస్ ఆప్టికల్ సెంటర్ వరకు వెళ్లే లైన్. కానీ యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటే ఆబ్జెక్ట్ గ్లాస్ ఆప్టికల్ సెంటర్ నుంచి ఐపీస్ ఆప్టికల్ సెంటర్ వరకు వెళ్లే ఇమాజినరీ లైన్. ఎగ్జామినర్స్ ఈ డెఫినేషన్స్ని అటూ ఇటూ స్వాప్ చేసి చాలా ఈజీగా కన్ఫ్యూజ్ చేస్తారు. ఇంకో క్రూషియల్ పాయింట్, టెలిస్కోప్ పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ 2 లైన్స్ పూర్తిగా కోయిన్సైడ్ అవుతాయి. ప్రాక్టికల్గా ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్చువల్ ట్రాప్, ఫ్లై లెవెలింగ్ వర్సెస్ చెక్ లెవెలింగ్. ఫ్లై లెవెలింగ్లో మనం మధ్యలో ఇంటర్మీడియట్ సైడ్స్ ఏమీ తీసుకోం. చాలా ఫాస్ట్గా కేవలం బ్యాక్ సైడ్ ఇంకా 4 సైడ్ రీడింగ్స్ మాత్రమే తీసుకుంటూ వెళ్తాం. దేనికి? ఎక్కడో దూరంలో ఉన్న బెంచ్ మార్క్ని ప్రాజెక్ట్ స్టార్టింగ్ పాయింట్కి కనెక్ట్ చేయడానికి. కానీ చెక్ లెవెలింగ్ అలా కాదు. రోజంతా మీరు చేసిన పనిలో యాక్యురసీ చెక్ చేయడానికి డేస్ ఫినిషింగ్ పాయింట్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి లెవెలింగ్ చేసుకుంటూ వస్తాం. ఎర్రర్స్ని పట్టుకోవడానికి ప్రతి సివిల్ ఇంజనీర్ అలవాటు చేసుకోవాల్సిన మ్యాండేటరీ ఫీల్డ్ హ్యాబిట్ ఇది. నెక్స్ట్ వన్, చేంజ్ పాయింట్. లెవెల్ బుక్ ప్రపంచంలో ఇది చాలా కీవర్డ్. మనం లెవెలింగ్ చేస్తూ వెళ్తుంటే ఒక పాయింట్లో ఇన్స్ట్రుమెంట్ని వేరే చోటికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఆ షిఫ్టింగ్ని ఇండికేట్ చేసే పాయింటే ఇది. ఒకసారి ఫీల్డ్లో విజువలైజ్ చేసుకోండి. ఇక్కడ స్టాఫ్ ఒకే చోటుంటుంది, కానీ ఇన్స్ట్రుమెంట్ మాత్రం మూవ్ అవుతుంది. అందుకే పాత సెట్టింగ్ నుంచి ఆ స్టాఫ్ మీద లాస్ట్ రీడింగ్ అంటే 4 సైడ్ తీసుకుంటాం. ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్ కొత్త చోట పెట్టి అదే స్టాఫ్ మీద ఫస్ట్ రీడింగ్ అంటే బ్యాక్ సైడ్ తీసుకుంటాం. అంటే ఒకే పాయింట్ దగ్గర 2 క్రూషియల్ రీడింగ్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ పార్ట్కొస్తే ఈ అరిథమెటికల్ చెక్స్ ప్రతి సివిల్ స్టూడెంట్ లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాలి. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే హెచ్ఐ మెథడ్లో చెక్ ఏంటి? సమ్ ఆఫ్ బిఎస్ మైనస్ సమ్ ఆఫ్ ఎఫ్ఎస్ షుడ్ బి ఈక్వల్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. అదే రైజ్ అండ్ ఫాల్ మెథడ్ అయితే ఇంకొక ఎక్స్ట్రా చెక్ ఉంటుంది. సమ్ ఆఫ్ బిఎస్ మైనస్ సమ్ ఆఫ్ ఎఫ్ఎస్ is equal to sum of rise minus sum of fall, which is equal to last RL minus first RL. ఫీల్డ్ బుక్లో మీరు చేసిన మ్యాథ్స్లో తప్పులు పోకూడదు అంటే ఈ అల్టిమేట్ క్యాలిక్యులేటర్ షార్ట్కట్ బ్రెయిన్లో ప్రింట్ అయిపోవాలి. ఫైనల్గా రివిజన్ టైం. వాట్ ఎవ్రీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మస్ట్ రిమెంబర్ ఫర్ ఎవర్. కోర్ డేటమ్ పాయింట్స్, ప్లేన్ వర్సెస్ జియోడెటిక్లో 250 స్క్వేర్ కిలోమీటర్స్ లిమిట్, ఎర్త్ కర్వేచర్, ఇన్స్ట్రుమెంట్ క్లాసిఫికేషన్స్ ఇవన్నీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే లైన్ ఆఫ్ కాలిమేషన్ వర్సెస్ యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ డిఫరెన్సెస్ పక్కాగా ఎగ్జామ్లో వస్తాయి. ఇప్పుడు ఒక ప్రొవోకేటివ్ థాట్తో ఈరోజు లెక్చర్ ఎండ్ చేస్తున్నాను. ఫీల్డ్లో ఎలివేషన్స్ తీయడం బాగానే ఉంది, కానీ ఒకవేళ నేల విపరీతమైన హెచ్చుతగ్గులతో అంటే మ్యాసివ్ అండ్యులేషన్స్తో ఉండి ఆ పాయింట్ యొక్క ట్రూ ఆర్ఎల్ని మన లిమిటెడ్ సైజ్ డ్రాయింగ్ షీట్ మీద స్కేల్కి ప్లాట్ చేయడం కుదరకపోతే అప్పుడేం చేస్తాం? జస్ట్ డ్రాయింగ్ షీట్ కోసం మాత్రమే ఎందుకు ఒక కంప్లీట్లీ న్యూ డేటమ్ అజ్యూమ్ చేసుకోవాలి? ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఇదొక మ్యాసివ్ ప్రాక్టికల్ లిమిటేషన్. దీని గురించి బాగా ఆలోచించండి, ఎందుకంటే ఈ ఫౌండేషన్ లేకుండా మీరు అడ్వాన్స్డ్ హైవే క్రాస్ సెక్షన్స్ డ్రా చేయలేరు. వచ్చే క్లాస్లో అడ్వాన్స్డ్ లెవెలింగ్ టాపిక్స్తో ఈ పజిల్ని సాల్వ్ చేద్దాం. కీప్ రివైజింగ్ దోస్ ఫార్ములాస్.